హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌత్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే గీ మాయిశ్చరైజర్ అండి. మీరు చూసే ఉంటారు, ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉంది కదా. నేను కూడా చాలా రివ్యూస్ చదివాను, చాలా బాగుంది, స్కిన్ కూడా చాలా బాగుంది అది ఆడటం వల్ల అని చెప్పేసి అంటా ఉన్నారు అందరూ. సో నేను చాలా రివ్యూస్ చదివానండి దాని మీద, అసలు ఎట్లా ఉంటుంది, పిల్లలకి మంచిదా కాదా అని చెప్పేసి చదివాను. అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగుంది మాయిశ్చరైజరు, 7 days వాడితే దాని రిజల్ట్ తెలుస్తుంది, 7 days తర్వాత చాలా మంచిగా ఉంటుంది స్కిన్ అని చెప్పి రాశారు. సో మనం ఎందుకు ట్రై చేయకూడదు ఇంట్లో అని చెప్పేసి ఈరోజు స్టార్ట్ చేశాను అనమాట. మనం కూడా ట్రై చేద్దాము, ఎట్లా వస్తుందో చూద్దాము. సో మనకి డబ్బులు ఇచ్చి కెమికల్స్ కొనుక్కొని రాసుకుంటే కంటే మనం న్యాచురల్గా చేసుకొని రాసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్, ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది. సో అది చాలా బాగుంది అంటున్నారు కాబట్టి మనం కూడా ట్రై చేస్తాము. సో ఆ ప్రాసెస్ ఏంటి, ఎట్లా చేయాలి నేను మొత్తం మీకు చూపిస్తాను. తర్వాత ఇట్లాంటిది ఒక రాగిది గ్లాస్ అన్నమాట, దాన్ని ఇట్లా రుద్దడానికి. మనకి రాగి ప్లేటు రాగి గ్లాస్తో కానీ చేసినట్టయితే హెల్త్కి చాలా మంచిది, తొందరగా వస్తుంది మాయిశ్చరైజర్, అంటే బాగా వస్తుంది అనమాట రాగి ప్లేట్ అయితే. నా దగ్గర రాగి ప్లేట్ లేదు కాబట్టి స్టీల్ ప్లేటే తీసుకున్నాను, గ్లాస్ ఉంది కాబట్టి రాగిది గ్లాస్ తీసుకున్నాను అనమాట. సో దీంట్లో ఇప్పుడు ఒకటి ఎంటీ బౌల్ తీసుకోవాలండి, ఒక దాంట్లోనేమో వాటర్ తీసుకోవాలి. సో ఈ వాటర్ని మనం 100 times దీంట్లో మారుస్తూ ఉండాలి. మనకు మాయిశ్చరైజర్ వచ్చే కొంది వాటర్ కొంచెం కొంచెం వేసుకొని మనం ఇట్లా రఫ్ చేస్తూ ఉంటాం కదా, రౌండ్గా చేసిన తర్వాత అది మొత్తం మాయిశ్చరైజర్లోకి మెల్ట్ అయిపోయి ఆ వాటర్ సపరేట్ అయిపోతుంది. సపరేట్ అయిపోయిన వాటర్ మళ్ళీ ఎంటీ గిన్నెలో పోసేసుకొని మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వాటర్ దీంట్లో యాడ్ చేసుకొని మళ్ళీ దాన్ని బ్లెండ్ చేస్తూ ఉంటే మళ్ళీ అది సపరేట్ అవుతుంది అనమాట. వాటర్ సపరేట్ అయిపోయిన వాటర్ని ఇందులో పోసుకొని అట్లాగా మనం 100 times చేయాలన్నమాట. ఈ వాటర్ని 100 times మనం వేసుకోవడం, మళ్ళీ దీన్ని తీసి గిన్నెలో వేయడం, అట్లా చేసినప్పుడు మాయిశ్చరైజర్ బాగా వస్తుంది. సో ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే కానీ మనం ఇంట్లో చేసుకుంటే ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నిజంగా చాలా వేరుగా ఉంటుంది. మనం కూడా ట్రై చేద్దాం, అసలు ఎట్లా వస్తుంది, అది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం ట్రై చేసి, అందుకని చెప్పి చేస్తున్నాను. దానికి ఫస్ట్ మెయిన్ గీ అన్నమాట. మనం కొంచెమే చేస్తున్నాము కాబట్టి ఒక 2 tablespoon తీసుకుంటాం. నాకు చిన్న స్పూన్ ఇది, అందుకని చెప్పి కొంచెం ఎక్కువ వేస్తున్నాను. కరెక్ట్ 2 tablespoon ఉంటుందండి నా దగ్గర ఉన్న నెయ్యి. ఇదేం కాదు, చాలా మంచిది. ఇదేమంటారంటే అమృతమో ఏదో అంటారు కదా, అదనమాట. టీ అయితే నేను తీసుకున్నాను. దాంట్లోకి ఒక 1.5 tablespoon వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ రాగి గ్లాస్ తీసుకొని ఇట్లా అంటా ఉండాలన్నమాట. తిప్పుతూ ఉంటే మనకి అర్థమవుతుంది, కలర్ చేంజ్ చేయకొని మాయిశ్చరైజర్ వస్తుంది. మీకు చూసినట్టయితే మీకు అర్థమై ఉంటుంది, చూడండి కలర్ చేంజ్ అవ్వటం కనిపిస్తుందా మీకు? చేంజ్ అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి, దగ్గర నుంచి చూపిగా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిందండి ఇప్పుడే. సో మనం ఇట్లా అంటా ఉండాలి. కొంచెం బాగా టైం పడుతుందండి, ఒక 4-5 గంటలైనా పడుతుంది మినిమము.
మీరు ఇంట్లో ట్రై చేసేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొని తయారు చేయండి. ఎందుకంటే నేను కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకొని తయారు చేస్తున్నాను. సో నాకు అంత ఐడియా లేదనమాట దీని గురించి. నేను ఫస్ట్ టైమే కదా, ఊరికే జస్ట్ అసలు వస్తుందా రాదా ట్రైల్ వేద్దాము ముందు తక్కువ క్వాంటిటీ తీసుకొని అన్న ఉద్దేశంతో కొంచెమే తీసుకొని చేస్తున్నాను అనమాట. సో మాయిశ్చరైజర్ అయితే వస్తుంది కానీ క్వాంటిటీ చాలా తక్కువ అవడం వల్ల మనకు తిప్పడానికి ప్రతిసారి పళ్ళానికి అతుక్కుంటుంది అనమాట అది పోయి. సో అది మళ్ళీ నీట్గా తుడుచుకొని తిప్పుతూ ఉండేసరికి చాలా టైం పట్టింది. నాకైతే రెక్కలు మామూలుగా నొప్పి రాలేదండి. సో మేము 1కి స్టార్ట్ చేస్తే నైట్ 9కి అయిపోయింది అనమాట. అంత నొప్పి వచ్చినాయి. సో ఇది మళ్ళీ చేసుకోవాలంటే చేసుకోలేము. మనం ఇంత టైం స్పెండ్ చేసి చేసుకోవాలంటే నాట్ ఎన్ ఈజీ టాస్క్. నిజంగా నాకు చాలా అనిపించింది అప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొని ఉంటే ఫస్ట్ బాగుండేది. సో నేనేమో కొంచెం తీసుకున్నాను, ఇదేమో చాలా కొంచెం వచ్చింది అని అనిపించింది అనమాట. సో నేను జస్ట్ ట్రైల్ వేద్దాం అన్న ఉద్దేశంతో తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. మాయిశ్చరైజర్ అయితే చాలా బ్లెండ్ అయ్యే కొంది, మాయిశ్చరైజర్ వచ్చే కొంది వాసన కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది అనమాట. సో మనం ఎవ్రీ టైం అట్లా వాటర్ వచ్చిన ఎక్సెస్ వాటర్ని మొత్తాన్ని తీసేసి మళ్ళీ కొత్త వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకుంటూ ఉంటే మాయిశ్చరైజర్ వస్తుంది అనమాట. సో నాకైతే అదే వచ్చింది మాయిశ్చరైజర్, ఇంకెక్కువ రాలేదు. నేను తీసుకున్నది జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఏమో తీసుకున్నాను నెయ్యి అంతే. కొంచెం మీరు ఎక్కువ తీసుకుంటే మంచిగా వస్తుంది అనమాట. మాయిశ్చరైజర్ కూడా చాలా బాగా వస్తుంది. సో నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించింది అంత కష్టపడినందుకు. సో A few moments later. చేతులు అయితే మామూలు నొప్పి రావట్లేదండి, లాగేస్తున్నాయి. సో ఆల్మోస్ట్ నేను దీనికోసం 5 to 6 అవర్స్ స్పెండ్ చేశాను టైము. సో అంత కంటిన్యూస్గా చేయడం వల్ల మామూలు నొప్పులు లేవన్నమాట 2 చేతులు. సో మాయిశ్చరైజర్ అయితే బాగానే ఉంది, అంటే మన స్కిన్ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట అది పూసుకున్నప్పుడు. సో స్మెల్ కూడా మనం వచ్చే కొంది మారుతుంది. మాయిశ్చరైజర్ మాత్రం చాలా బాగుంది. కానీ సో నేను ఇది ఒక వీడియోని రిఫరెన్స్గా తీసుకొని చేస్తున్నాను అనమాట. ఆ వీడియోలో అక్కకి భలే వచ్చిందనమాట మాయిశ్చరైజర్. సో మనకు కూడా రాకుండా ఎందుకుంటుంది, మనకి అట్లాగే వస్తుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నాను. సో 100 times వాటర్ మార్చుకుంటూ చేయడం అంటే అసలుకి మామూలు విషయం కాదండి. మామూలు నొప్పి లేదు నాకైతే. ఇంకోసారి చేయకూడదు అనిపించింది ఈ టాస్క్ మాత్రము. సో అప్పటికి మా అమ్మ చెప్తానే ఉంది, ఎందుకంత కష్టపడుతున్నావు వదిలేసి శుభ్రంగా సంగటి కూర చేసుకొని ఆ వీడియో పెట్టుకోపో అని చెప్తానే ఉంది. సో మనం వినాం కదా, మనం ఏదన్నా ఒకటి అనుకున్నామంటే అది ఖచ్చితంగా చెయ్యాల్సిందే. సో అందుకోసం అని చెప్పేసి చేస్తూ ఉన్నాను. నా కష్టం చూడలేక మా బుడ్డి వాళ్ళు వచ్చారు, మమ్మీ మేము హెల్ప్ చేస్తాం రా అని చెప్పి. సో మా బుడ్డిది ఏం చేసింది, ఆడొచ్చిందే ఒక రవ్వ అనుకుంటే వచ్చినట్టు దాన్ని పూసుకుంటా ఉంది స్కిన్కి. దానికి అంత నచ్చిందంట. సో స్మెల్ భలే ఉంది మమ్మీ, నాకు బాగా నచ్చింది మమ్మీ అని చెప్పి కొంచెం తీసుకొని పూసుకుంటా ఉంది. సరేలే అట్లీస్ట్ వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంతో మేమైతే చేస్తూ ఉన్నాము అప్పటికి కూడా. సో మా బుడ్డదానికి ఇచ్చాను, మా పెద్దదానికి ఇవ్వలేదని చెప్పి మా పెద్దది ఆడటం స్టార్ట్ చేసింది. ఎప్పుడు బుడ్డదానికే ఇస్తావేంటి నువ్వు అన్నీ చేయమని, నాకు ఇవా అని చెప్పి అది ఆడటం స్టార్ట్ చేసింది. అది కొంచెం చూడండి, ఆమె అయితే కొద్ది తీసుకోవడం, స్మెల్ చూడటం, బొగ్గ పూసుకోవడం. బాగా నచ్చిందంట స్మెల్, చాలా బాగుంది మమ్మీ స్మెల్ అని చెప్తుంది. సో ఏమో కీలేదని ఏడుస్తుంటే ఏమో కొద్దిసేపు ఇచ్చాను, ఏమో దోలు కూడా తీరాలే రుద్దమ్మ అని చెప్పి ఇచ్చాను. సో ఇద్దరు కొంచెం సేపు రుద్దారు. రుద్దిన తర్వాత అప్ప చేతులు నొప్పులు పుడుతున్నాయి మమ్మీ అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయారు. సో చక్కగా సరిపోయిందిలే సమ్మగుంది అని చెప్పేసి నేను కూడా అలా అనుకున్నాను అనమాట. సో మొత్తానికైతే కష్టపడి రుద్దితే కొంచెం వచ్చిందన్నమాట. ఎంత ఆల్మోస్ట్ ఒక చిన్న బాక్స్లో కూడా రాలేదు, అంత తక్కువ క్వాంటిటీ వచ్చింది. సో మీరు ట్రై చేసేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొని ట్రై చేయండి, బాగా వస్తుంది మాయిశ్చరైజర్. సో ఇది న్యాచురల్గా ఏ కెమికల్స్ లేకుండా చేసుకునేది కాబట్టి మనకి ఏ స్కిన్కైనా వాడుకోవచ్చు, ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చాలా బాగుంటుంది. కానీ అను మరి ఫాస్ట్గా బాగుందా బక్క? తుడుద్దాంలే దాన్ని కలిగి వాకు నువ్వు అను సోది చేష్టాలు చేయవాకు. పిచ్చి చేష్టాలు చేయవాకు, పిచ్చిదానా. అను అను అను
బ్లెండ్ అయిపోయింది అది అంటే నీ రోగి కచ్చి బ్లెండ్ కాదు బ్లెండ్ మమ్మీ బ్లెండ్ కొంచెమే వచ్చిందండి మాయిశ్చరైజర్, అదే వచ్చిందనమాట. సో స్కిన్కి అయితే చాలా బాగుంది. సో పూసుకున్నప్పుడు కానీ మంచిగా బ్లెండ్ అవుతుంది అనమాట. స్కిన్లో చాలా డిఫరెన్స్ ఉందనమాట. నా చేతికి ఎక్కువ ఉందనమాట. సో అది మొత్తం పూసుకునేసరికి మీకు కొంచెం ఆయిలీగా అనిపించవచ్చు. బట్ మామూలుగా కొంచెం పూసుకుంటే చాలా బాగుంది స్కిన్ కూడా. చూడండి మీకే తెలుస్తుంది డిఫరెన్స్ పూసుకున్న దానికి పూసుకున్న దానికి. సో చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో మీరు ఇంట్లో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ట్రై చేయండి, బాగా వస్తుంది, మీ పిల్లలకు కూడా మంచిది. సో ఇది వాళ్ళ బ్లాగ్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.